ఏ విత్తనం భూమిలో విత్తుతున్నావో అదే పంట కోస్తావు, కానీ వేరే పంట కోస్తావా? అయ్యా, మొక్కజొన్నలు భూమిలో విత్తి శనగ పంట కోస్తావా? మొక్కజొన్న పంటే కోస్తావు. వరి విత్తనాలు భూమిలో విత్తి గోధుమ పంట కోస్తావా? కోయలేవు. అంటే ఏ విత్తనమైతే నువ్వు విత్తుచున్నావో, ఏ విత్తనమైతే నువ్వు భూమిలో నాటుచున్నావో అదే పంట కోస్తాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోవద్దు. దేవుడు ఎన్నడూ కూడా వెక్కిరింపబడడు. ఎవరు వెక్కిరిస్తే వాళ్ళ మూతే అంకర పోతుంది. అవునా కాదా? ఒకసారి మీరు వెక్కిరియండి, ఇట్లానండి. ఎవరి మూత అంకరం? ఇప్పుడు నేను ఇట్లానే అనుకో అంటే ఎవరి మూత అంకరమైంది? ఎక్కిరించే వాళ్ళ మూతే అంకర పోతుంది. నవ్వితే ఎవరి పనులు బయట పడతాయి? తొర్రి పళ్ళు. ఒక తొర్రె ఏమైనా నవ్వింది అనుకోండి, తొర్రె అయినా నవ్వింది అనుకోండి, పనులు ఎవరి పనులు బయట కనిపిస్తాయి? హల్లెలూయా. అందుకే దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏది విత్తునో అదే పంట కోయును. ఎలాగనినా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరేచ్ఛలను బట్టి, శరీరేచ్ఛలు అంటే శరీర కోరికలు, శరీరములో ఉన్నటువంటి కోరికలను బట్టి నువ్వు విత్తినట్లయితే శరీరేచ్ఛల నుండి నీవు క్షయమను పంట కోతావు. క్షయం అంటే నాశనకరమైంది. హల్లెలూయా. రోగకరమైనది. ఏమండి? దేవునికి స్తోత్రం. నీ మనస్సులో ఏదైతే చెడు అనేది నీ శరీరం నుండి వస్తుందో దానికి సంబంధించినటువంటి పంట నువ్వు కోస్తావు. అందుకే ఇక్కడ ఆయన చెప్పాడు కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10వ వచనములు అంటాడు, నువ్వు శరీరేచ్ఛల నుండి అంటే శరీరేచ్ఛలు తీసుకోవడానికి ఏం చేశావు? శరీర కోరికలు తీర్చుకోవడానికి పరపురుషుని భార్యను నువ్వు తీసుకున్నావు గనుక ఇప్పుడు ఇక నుండి సదాకాలము నీ ఇంటిలో యుద్ధాలు జరుగుతాయి అన్నాడు. హల్లెలూయా. యుద్ధాలు ఎప్పుడు మోపైతాయో మన ఇంట్లో తెలుసా? మనము శరీరేచ్ఛలను విత్తినప్పుడు. హల్లెలూయా. మనం శరీరేచ్ఛలను విత్తినప్పుడు మన యొక్క హృదయములో ఉన్నటువంటి దురాలోచనలు అనే విత్తనాలను విత్తినప్పుడు మనం అదే పంటను కోస్తూ ఉంటాం. అందుకే సదాకాలం యుద్ధం అంటే ఏంటి తెలుసా? యుద్ధం అంటే ఏంటిదంటే యుద్ధం అంటే మీకు తెలుసా? నాశనము. యుద్ధం జరిగితే ఏమవుతుంది? ఒక యుద్ధం జరుగుతుందంటే ఏమవుతుంది? ఆస్తి నష్టం జరుగుతుంది. బాంబులు వేస్తుంటే. అవునా కాదా? మొన్నటిదాకా యుద్ధాలు జరిగినాయి కదా, జరుగుతున్నాయి కదా, ఇప్పటికి కూడా భూమి మీద యుద్ధాలు జరుగుతున్నాయి. రాజ్యం మీదికి రాజ్యము లేస్తున్నది, దేశం మీదికి దేశము లేస్తున్నది, యేసు ప్రభు చెప్పినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ యుద్ధం జరుగుతుంది అని అంటే నీ మీద ఎవడొచ్చి బాంబు వేయకపోవచ్చు, కానీ నీ బ్రతుకులో ఒక బాంబు పడుతుంది. నీ జీవితంలో ఒక బాంబు వేస్తాడు. ఆ బాంబుతో యుద్ధము మొదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుద్ధం అంటే నాశనం. మీరు గుర్తుపెట్టుకోండి, యుద్ధం అంటే ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, శరీర నష్టం జరుగుతుంది, ధన నష్టం జరుగుతుంది. మొత్తము వల్లకాడులాగా తయారవుతాయి. ఇండ్లుండయి, ఇంట్లో మనుషులు ఉండరు, ఇలా చచ్చిపోతూ ఉంటారు కదా. అలాంటి ఒక భయంకరమైనటువంటి పంట కోసేటువంటి పరిస్థితి. అందుకే ప్రవక్త చెప్తున్నాడు, నాతాను ప్రవక్త, ఇక నుండి నీ ఇంటిలో యుద్ధాలే. నువ్వు అనుకుంటున్నావేమో పలాని వాని భార్య నా లవర్ అని చెప్పుకుంటారు కదా. అరే పలానోని భార్య నా లవరు, పలానోని కుమార్తె నా లవరు, పలానోని కోడలు నా లవరు చెప్తారా? చెప్పరా? ఇప్పుడు కొంతమంది నాయకులు ఉంటారు, బడా నాయకులు ఉంటారు. వాళ్ళకు విందు కావాలి, మందు కావాలి, చిందు కావాలి, పొందు కావాలి. వాళ్ళు విచ్చలవిడి వ్యభిచారం చేస్తారు. కానీ అక్కడికి వచ్చే ఒక విలయాలు కానీ, వేశ్య కానీ, ఒక మొగనాలి కానీ
అక్కడికి వచ్చే ఏ స్త్రీ కానీ ఒకనికి సంబంధించినటువంటి ఆ వ్యక్తిని ఎప్పుడైతే వీడు రాజే కావచ్చు, అధికారే కావచ్చు, నాయకుడే కావచ్చు, పరస్త్రీల పట్ల కాగినోడు కావచ్చు, అప్పటి మందము నువ్వు సుఖపడుతున్నావేమో, అప్పటి మందము నువ్వు ఆనందపడుతున్నావేమో, అప్పటి మందము క్షణకాలము నువ్వు సుఖభోగాలను అనుభవిస్తున్నావేమో, కానీ దాని తర్వాత ఆ పంట నువ్వు కోయాల్సి వస్తుందన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ పంట కోయాల్సి వస్తుంది. ఎవని భార్యను నువ్వు చేపట్టినవో, ఎవని కుమార్తెను నువ్వు చేపట్టినవో, ఎవని ఇంటి స్త్రీని నువ్వు చేపట్టినవో, అదే నీ ఇంటిలో నుండి ఇతరులు కూడా అలాగే చేపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకని భార్యను నువ్వు కూడినావనుకో, నీ భార్యను ఇంకొకడు కూడతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గలతీలు ఏమున్నది? 6వ అధ్యాయము 7వ వచనంలో ఏం చెప్తున్నాడు? నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. నువ్వు ఒకని కుమార్తెను చేపడితే రేపు నీ కుమార్తెను ఇంకొకటి చేపడతాడు. నువ్వు అనుకోవచ్చు, నాకు పెళ్లి కాలే కదా, ఇప్పుడు నాకు కుమార్తె లేదు కదా, నాకేమవుతుందని చెప్పేసి నువ్వు ఇతరులను వ్యామోహం చెంది నువ్వు ఇతరుల ఓ తండ్రి కుమార్తెనో తల్లి కుమార్తెను నువ్వు నాశనం చేస్తున్నావు అనుకో, రేపు నీ పెళ్ళైన తర్వాత నీకు పిల్లలు ఖచ్చితంగా పుడతారు. పుట్టిన తర్వాత వాళ్ళు కూడా నీ కళ్ళ ముందు ఆ పాపం చేస్తున్న రోజు, ఈ తల్లిదండ్రులు ఎంత వేదనకు గురైనరో ఆ రోజు అంత వేదన. అందుకే చాలామంది లోకంలో చూస్తున్నాం తెలుసా, విచ్చలవిడి వ్యభిచారం అండి. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఓ కుక్కలు పందులు బొర్లినట్లు, కుక్కలు తిరిగినట్టు, పందులు దొర్లినట్లు, వావి లేదు, వరుస లేదు, విచ్చలవిడి జీవితాలను జీవిస్తున్న వాళ్ళు ఎందరో మనకు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఒక దినమున పంట కోస్తారు. ఏ పంట కోస్తారో తెలుసా? ఏ విత్తనం వ్యభిచారం, శరీరేచ్ఛల నుండి. ఒకవేళ సపోజ్ నువ్వెవరి దగ్గర బంగారం దొంగిలించినవా, ఒకరోజు నీ బంగారం కూడా దొంగిలించబడుతుంది. ఈరోజు ఒకని భూమిని నువ్వు ఆశించినవా, ఒకరోజు నీ భూమి కూడా ఒకడు ఆశిస్తాడు. ఒకని వస్త్రమును ఆశించినవా, ఒకరోజు నీ వస్త్రమును కూడా ఒకడు ఆశిస్తాడు. ఒకని ఇల్లు ఆశించినవా, నీ పొరుగువానిది ఏదైనా నువ్వు ఆశించినవా, అది గొడ్డైనను, గోదైనను, ఇల్లైనను, ధనమైనను, వెండైనను, బంగారమైనను, ఏదైనా సరే ఒకని దగ్గర నువ్వు దొంగిలించినవా, ఒకని దగ్గర నువ్వు పొందుకున్నావా, ఒకని దగ్గర నువ్వు దాన్ని పట్టుకొచ్చినవా, దానిని నీ జీవితంలో తప్పకుండా నువ్వు నెరవేరుస్తావు. అది నెరవేర్చేదాకా నీకు మరణం రాదు. ఒకవేళ మరణమైనా నీ పిల్లలు ఆ పంట కోసేదాకా వాళ్ళు చచ్చిపోరు. హల్లెలూయా. ఆ ఉసురు తగలకుండా ఊకోదు, నీతోనే ఆగిపోదు. హల్లెలూయా. నీవు చేసిన పాపము నీతోనే ఆగిపోదు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎవరినైనా నువ్వు మోసం చేసినవా, మోసం అనే పంట నువ్వు కోస్తావు. నువ్వు కూడా ఇతరుల చేత నువ్వు మోసగించబడతావు. ఇతరుల చేత నీవు మోసగించబడతావు. చాలా గుర్తు చేసుకోండి. చాలామంది బంధుత్వంలో కూడా మోసగాళ్ళు ఉంటారు, చాలా మోసం చేస్తారు. కొందరు తల్లిని మోసం చేసే కొడుకులు బిడ్డలు ఉంటారు, కొందరు తండ్రిని మోసం చేసే కొడుకులు బిడ్డలు ఉంటారు, కొంతమంది ఆడబిడ్డలను మోసం చేసే కొడుకులు బిడ్డలు ఉంటారు, కొంతమంది అన్నదమ్ములను మోసం చేసే కొడుకులు బిడ్డలు ఉంటారు. అన్నదమ్ములు ఉంటారా, ఉండరా? ఆ మోసము ఈరోజు నీ చెల్లిని, నీ తల్లిని, నీ అక్కను మోసం చేస్తే రేపు హల్లెలూయా నీ ఇంట్లో కూడా ఆ మోసాన్ని నువ్వు చూడవలసిన పరిస్థితి వస్తుంది. అది చూసేదాకా నువ్వు చచ్చిపోవు. ఆ వేదన అనుభవించేదాకా నువ్వు చచ్చిపోవు. ఆ వేదన అనుభవించి, ఆ దుఃఖమును అనుభవించి నా తర్వాతనే నువ్వు చచ్చిపోతావు. హల్లెలూయా. నాకు మొన్న ఒక ఆయన మంచి ముచ్చట చెప్పారు. ఒక ఆమె, నా అన్నదమ్ములు నన్ను మోసం చేసిరని చెప్పేసి, ఆ మోసం చేసి నా అన్నదమ్ములు మోసం చేసి నాకు రావాల్సిన డబ్బు ధనము ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎలాగైతే వాళ్ళు నిన్ను మోసం చేశారో, ఆ మోసం చేసినటువంటి వ్యక్తిని ఈయన అడిగాడట, నీవు నీ బిడ్డను ఎందుకు మోసం చేసినవని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బిడ్డను ఎందుకు మోసం చేసినవు? నీ కొడుకులను కన్నట్టు నీ బిడ్డను కన్నావు కదా, మరి నీ బిడ్డలకు ఆస్తి పంపకాలు చేసినట్టు నీ బిడ్డకి ఎందుకు చేయలేదు? నీ బిడ్డను, నీ కొడుకులు నువ్వు కలిసి ఎందుకు మోసం చేసినవు అని అడిగిండట. అడిగితే సరే మంచిది, నీ కొడుకులను నువ్వు కలిసి నీ బిడ్డను మోసం చేశారు కదా, ఓకే. ఆ మోసం చేసిన సొమ్ముతో నువ్వు బాగుపడతావా అని అడిగిండట. నువ్వు బాగుపడతావా? నీ బిడ్డను మోసం చేసి నువ్వు బాగుపడతావా? ఒకటి. నీ బిడ్డను మోసం చేసి నీ ఆస్తి నీ కొడుకులకు రాసిచ్చినవు కదా, ఆడబిడ్డను మోసం చేసి రాసిచ్చినవు కదా, ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు.
నీ కొడుకులు సుఖంగా ఉంటారా అని అన్నాడట. నువ్వు నీ బిడ్డను మోసం చేసి నీ కొడుకులకు ఇచ్చినావు కదా, ఆ సొమ్ము తిన్న నీ కొడుకులు సుఖంగా ఉంటారా? ఆ పాపం వాళ్ళకు గుట్టదా? ఆమె ఉసురు వాళ్ళకు గుట్టదా? ఆమె పిల్లలకు కూడా నీ కొడుకులకు ఇచ్చినావు కదా, నీ కొడుకుల పిల్లలు కూడా ఆ పాపం అనే పంట కోతారు, ఆ దోషం అనే పంట కోతారు, ఆ కన్నీరు అనే పంట కోతారు. ఆమె ఉసురు ఊరికే పోదు, ఆమె ఏడుపు ఊరికే పోదు. మీరు ఎల్ల కాలం బతికినంత కాలం ఆ ఉసురు వాళ్ళకు తలుగుతూనే ఉంటుంది, ఆ పంట కోస్తూనే ఉంటారు. నువ్వెందుకు ఇట్లా చేసినావు అని చెప్పేసి ఆ వ్యక్తి అడిగాడట. అవునా కాదా? హల్లెలూయా. ఇలా మనతో ఒడిసిపోదండి. మనం ఏదైనా చేస్తే మనతోనే అయిపోయేది కాదు. మనము అక్రమంగా తీసినటువంటి ఒకని నోరు కొట్టి వాని బుక్కెడు పువ్వ మనం గుంజుకొని మన పిల్లలకు పెడితే ఆ పిల్లలు సుఖంగా ఉంటారా? మన పిల్లలను నోరు కొట్టి ఇంకొకటి తీసుకునే అటువంటి స్థితిని మనం కల్పిస్తున్నాం మన పిల్లలకు. పాపము ఊరికే. నువ్వేం విత్తినవు? మోసం అనే పంట నువ్వు విత్తనాన్ని విత్తినవు. నువ్వు ఇంట్లో తప్పకుండా నువ్వు మోసపోతావు, నీ పిల్లలతోని కూడా నువ్వు మోసపోతావు. ఏ తల్లిదండ్రులనైతే ఏ బిడ్డనైతే నువ్వు మోసం చేసినవో తల్లిదండ్రులుగా మీరు మోసపోతారు. ఏ అన్నదమ్ములైతే ఆడబిడ్డగా మోసం చేసినో వాళ్ళ ఆడబిడ్డలు మోసపోతారు. ఆ దుఃఖము, ఆ వేదన భయంకరంగా ఉంటుంది. నేను అది అనుభవించాను, నేను చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది కాదు. క్షయం అనే పంట, నీకు రోగం వస్తుంది అన్నాడు కదా. క్షయం అనే పంట కొత్తావు. నువ్వు శరీరేచ్ఛల నుండి విత్తుతున్నావు కదా, రోగం అనే పంట కొత్తావు. నీకు బీపీ లేస్తుంది, నీకు షుగర్ లేస్తుంది. అంత మాత్రమే కాదు, నువ్వు భరించలేనటువంటి బీపీలు షుగర్లు అందరికి వస్తున్నాయి అనుకోండి, నీవు ఊహించినటువంటి రోగం నీకు వస్తుంది. నీ మనసులో దేవుడు ఏమన్నాడు? నీ ఇంట ఇక్కడ నుండి సదాకాలం యుద్ధమే కదా, నీ మనసులో యుద్ధం మోపైతుంది. ఎప్పుడూ యుద్ధమే, కలవరమే కలవరమే కలవరమే. ఎప్పుడు దొంగలు తరిమినట్టే నీ ఇంట్లో ఉంటుంది. ఎప్పుడు దుష్టుడు నీ మీద దాడి చేస్తూనే ఉంటాడు. ఒక బాధ పోతే ఇంకొక బాధ, ఒక శ్రమ పోతే ఇంకొక శ్రమ, ఒక దుఃఖం పోతే ఇంకొక దుఃఖము, వేదన వెంట వేదన, కీడు వెంట కీడు. ఆ పంట నువ్వు కోస్తూనే ఉంటావు. హల్లెలూయా. ఆ పంట కోస్తూనే ఉంటావు. అది నిన్ను విడిచిపెట్టదు. నీ ఇంటిలో నీ కొడుకులతో నీకు బాధలు ఉంటాయి, నీ బిడ్డలతో నీకు బాధలు ఉంటాయి, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నీకు బాధలు ఉంటాయి, నీ భార్యతో నీ యొక్క కొడుకులతో నీకు బాధలు ఉంటాయి, నీ పిల్లలతో నీకు బాధలు ఉంటాయి. ఆ పంట కొయ్యలేక కోసి 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 చివరికి నువ్వు ఒక రోగిగా మారిపోతావు. నువ్వు ఒక వేదనకు గురైపోతావు. మనసు చలించిపోతుంది, చెంచలించిపోతుంది. మంచాల పడతావు, లేవవు, నీవు లేచి నడవలేవు. కానీ నీ కళ్ళ ముందే పాపం జరుగుతూ ఉంటుంది. నీ కళ్ళ ముందే వేదనలు వస్తూ ఉంటే ఏం చెయ్యలేక, కొట్టుకోలేక, తిట్టుకోలేక, ఏమి చేయలేక ముక్కి మూలిగి మలమూత్రములు మంచాన విడిచి చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి యొక్క క్షయం అనే పంట నువ్వు కోస్తావని చెప్తున్నాడు. ఊరికే పోదు. దావీదు, నీవు ఇక నుండి యుద్ధాలే, నీ ఇంట్లో యుద్ధాలు మోపైతాయి. నీ ఇంటిలో సమాధానం ఉండదు. యుద్ధం ఉంటే పక్కపంటి ఊకే శత్రువు ఉన్నాడు అనుకో, వాడు ఊక ఆడో మాట మనవ మాట అంటుంటే మన ఇంట్లో నెమ్మది ఉంటుందా? కూసుండనీయకుండా, లేవనీయకుండా ఉంటుందా? నెమ్మది ఉంటుందా? ఎప్పుడు అరకొర ఉంటుంది, ఎప్పుడు కొరకొరే ఉంటుంది, ఎప్పుడు రంజే ఉంటుంది, ఎప్పుడు ఇబ్బందే ఉంటుంది. వింటున్నావా? ఎన్నడు లేవనోడు, ఎన్నడు రానోడు నీకు శత్రువుగా వస్తాడు. మంచి మాట మాట్లాడేటోడు నీకు శత్రువు అవుతాడు. ఇప్పుడు నిన్ను తప్పుదారి పట్టించడానికి నేను చాలా జాగ్రత్తగా ఉంటా, నేను ఏ తప్పు చేయ అని నువ్వు అనుకున్నా కూడా గతములో నువ్వు చేసిన దాన్ని అయితే నువ్వు కొయ్యాలి కదా. కొయ్యపోతే వాక్యం తప్పవుతుంది కదా. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఇంకొక మాట ఏమన్నాడో తెలుసా? సదాకాలము నీకు యుద్ధం కలుగుతుంది అన్నాడు. 11వ వచనములో, నా మాట ఆలకించుము, యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించేదను. ఇక్కడ రెండో మాట, ఎప్పుడు యుద్ధాలే. ఎందుకు ఈ బతుకు పాడుగాను నాకు? ఎందుకు బతుకుతానా? ఎప్పుడు అరకొర, ఎప్పుడు వేదన, ఎప్పుడు దుఃఖం, ఎప్పుడు ఏడిపే, ఎప్పుడు బాధలే, ఇంకెప్పుడు నేను సుఖంగా ఉండేది, ఎప్పుడు నేను ఆనందంగా ఉండేది అని నువ్వు తన్లాడే రోజు ఒకటి ఉన్నది. హల్లెలూయా. అది ఎందుకున్నదో తెలుసా?
గతములో నీ యవ్వన కాలములో కన్ను మిన్నెరగకుండా కండ్ల కావురం వచ్చి నువ్వు చేసినటువంటి ఆ మోసం, ఆ పాపం, ఆ దోషము నిన్ను నీ ఇంటిని పట్టి పీడిస్తూ పిప్పి చేస్తూ ఉంటే భరించలేక, ఆ బాధలు తట్టుకోలేక కొందరు ఊరిపోసుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు, మందు దాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నరహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళే కత్తులతో పొడుచుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఊరు ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశాలు తెల్లారబోయిన వాళ్ళు ఉన్నారు, ఊర్లు తెల్లారబోయిన వాళ్ళు ఉన్నారు. మీరు అర్థం చేసుకుంటున్నారా? ఓకే, ఇప్పుడు ఎవరి చేత నీకు అపాయం అన్నాడు? నీ ఇంటి వారి చేతనే నీకు అపాయము. హల్లెలూయా. వారి చేతనే, నీ ఇంట్లోళ్ళతోని మొదలవుతుంది. నువ్వు నమ్మిన వాళ్ళే నీకు కత్తులై నిలబడతారు, బాకులై నిలబడతారు. నువ్వు నమ్మిన వాళ్ళే నిట్ట నిలువున నిన్ను చీరుతారు. నీవు నమ్మిన వాళ్ళే నువ్వు మిలమిల చూస్తుండగా నీ కళ్ళ ఎదుట వాళ్ళు లేచి దుష్కామ క్రియలు చేస్తారు, దుష్ట కార్యాలు చేస్తారు, వేదనకు గురి చేస్తారు, నీ ధనము, నీ ఐశ్వర్యాన్ని, సంపదను హరించి వేస్తారు. ఏమి చెయ్యలేక నిస్సహాయుడవై ఉండే అటువంటి పరిస్థితి వస్తుంది. ఊరికే పోదండి. ఎవడెవడో అంటాడు, చాలామంది నీచంగా హీనంగా మాట్లాడతారు. క్రైస్తవులు అంటే వాళ్ళు వ్యభిచారులు, క్రైస్తవులు అంటే దొంగలు, క్రైస్తవులు అంటే వాళ్ళు ఎక్కువ పాపం చేస్తారు, వాళ్ళు పాపం చేసి దేవుడా క్షమించమని అడుగుతారని నీచంగా మాట్లాడే దొంగ వాళ్ళు ఉన్నారు. చూసినవా? అనకూడదు కానీ దేవునికి స్తోత్రం. దుర్మార్గులు, దుష్టులు వాళ్ళు వాళ్ళ ఎవరికో వాళ్ళ కండ్లకు కనిపించిన వాళ్ళు చూసారు కానీ నిజంగా దేవుని వాక్యం చదివినోనికి అర్థమవుతుంది, క్రైస్తవులు ఇలా చెయ్యరురా, వాళ్ళు చాలా భయముతో ఉంటాడు, వాళ్ళ దేవుడు ఇలా చెప్పిండు కనుక వాళ్ళు ఏనాటికి ముమ్మాటికి వాళ్ళు ఏ పాపము చేయరు అని వాళ్ళు అనుకుంటారు. వాక్యం తెలిసినవాడు, వాక్యం చదివినవాడు. కానీ హల్లెలూయా, వాక్యం తెలియని వాళ్ళు ఏం చేస్తారు? క్రైస్తవుల మీద నిందలేస్తారు. వాళ్ళు దొంగలు, వ్యభిచారులు. వాళ్ళు ఎవ్వరు, ఒకని భార్యతో ఒకడు వెళ్తాడు, ఒకని అక్కతో ఒకని వెళ్తాడు, ఒకని చెల్లెతో ఒకని, ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారా చర్చిలకు పోయి అని చెప్పుకునే అటువంటి దొంగ కొడుకులు ఉన్నారు. చూసారా? వాళ్ళకు అర్థం కావాలి ఇది. దేవుడు అరే ఏం చెప్పిండ్రా, చిన్న పాపము చేస్తేనే, వ్యభిచారం చేస్తేనే తట్టుకోలేక ఎన్ని శిక్షలు ఇస్తున్నాడో చూడండి మానవునికి, ఎంత భయం పుట్టిస్తున్నాడో చూడండి మానవునికి. దేవుడు అంటే మీరు చేసి తప్పు చేసి వచ్చి నన్ను క్షమించమంటే ఓర్చుకునేవాడు కాదు. చాలామంది తెలవాలి. ఇప్పుడు క్రైస్తవులు అందరూ వ్యభిచారులను ఎందుకు అంటున్నారో తెలుసా? దేవుడు అంటే భయం లేనటువంటి వాళ్ళు, ఇలాంటి మోసం చేసిన వాళ్ళు, క్షేమన పంట కోసే వాళ్ళు, శాపగ్రస్తులు పాపం చేస్తారు. శాపగ్రస్తమైనటువంటి క్రైస్తవులు పాపం చేస్తారు. శాపగ్రస్తమైనటువంటి క్రైస్తవులు నరహత్యలు చేస్తారు. శాపగ్రస్తమైనటువంటి క్రైస్తవులు దొంగతనాలు చేస్తారు, మోసం చేస్తారు, మంది కొంపలు కూలుస్తారు. వాళ్ళను బట్టి దేవునికి అవమానము, క్రైస్తవ సంఘానికి అవమానం వస్తుందే తప్ప వాళ్ళు శాపగ్రస్తులని వీళ్ళు గ్రహించరు. హల్లెలూయా. ఎవరైనా తప్పు చేస్తున్నారు అంటే వాడు శాపగ్రస్తుడు, వాడు పంట కోస్తున్నాడు అనుకోవాలి మనం. ఎవరి ఇంట్లోనైనా యుద్ధం జరిగింది అని అంటే వాడు శాపగ్రస్తుడు, వాడు ఏదో చేసిండు, వాడు పంట కోస్తున్నాడనే మనం అనుకోవాలి కానీ అయ్యో పాపం అని అనుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు నీ ఇంటి వాళ్ళే లేచి నీ ఇంటి వాళ్ళతోనే నీకు అపాయము. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కన్న కొడుకులు లేచి, మొన్న ఒకటి నేను వీడియో చూసిన, కన్న కొడుకు ఎన్ని పోట్లు పొడిచిండు తండ్రిని? 15 పోట్లో 20 పోట్లో కన్న తండ్రిని వేటాడి కత్తి పట్టి 20 పోట్లు దించిండండి. 20-15 పోట్లు. నేను అది చూస్తూనే ఆశ్చర్యపోయిన. దేవునికి స్తోత్రం. కన్న తండ్రిని, సరే వాడు ఏ పాపం చేసిండో తెలియదు, వాని కొడుకే లేచి వాడిని చంపుతున్నాడు అని అంటే అర్థం ఏంటి? నీ పిల్లలే లేచి నేను కన్న తండ్రిని కొడుకులు కొడుతున్నారు, కన్న తండ్రిని బిడ్డలు కొడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు శాపగ్రస్తునివి, ఆ పంట నువ్వు కోస్తున్నావు అంతే. ఏదో అయ్యో పాపం అనడానికి ఏమి లేదు. నిన్ను అయ్యో పాపం అందామంటే నీ గత చరిత్రలోకి చూడాలి, నీ యవ్వన కాలంలో చూడాలి, నీ బ్రతుకు వెనుకకు వెళ్ళి చూడాలి. ఆ జీవితంలో నువ్వేం చేసినావో ఆ పంట ఇప్పుడు నువ్వు కోస్తున్నావు. తెలుసా అండి? తెలుసా? కన్న పిల్లలు, కడుపున పుట్టిన వాళ్ళు కన్న తండ్రులను కడతేర్చుతున్నారు, పొడిచి చంపుతున్నారు. కత్తిపోట్లు. తల ఒకడైతే పెన్షన్ పైసలు ఇస్తలేవని కన్న తల్లిని రోకలు బండ బట్టి నెత్తి మీద బాధితే తల పగిలి చచ్చిపోయింది. పెన్షన్ పైసలు ఎందుకు? నిన్ను అయ్యో పాపం అనడానికి వెనుకకు తిరిగి చూడాలి. మరి గతంలో నీ చరిత్ర ఏంటి?
ఇప్పుడు జరిగేదాన్ని బట్టి అయ్యో పాపం అనుకోకుండ్రి. నీ ఇంటి వాళ్ళతోనే నీకు అపాయం కలుగుతుంది. నీ కండ్ల ముందున్నోళ్ళే, నీ కట్టుకున్న భర్తే నీకు కాలయముడవుతాడు. నువ్వు తాళిగట్టి తెచ్చుకున్న భార్యే నీకు కాలయమురాలవుతుంది. నీ భర్తను నువ్వు చంపేసే రోజు వస్తుంది, నీ భార్యను నువ్వు చంపేసే రోజు వస్తుంది. కారణం ఏంటో తెలుసా? క్షయం అనే పంట నువ్వు కొయ్యాలి. క్షయం అనే పంట కోసి రోగగ్రస్తురాలు అయిపోయి ఆ శిక్షను నువ్వు అనుభవించాలి. దేవుడు నరకం తీసుకుపోయేదాకా ఆగేదేమీ లేదు. ఇప్పుడు నువ్వు ఎవరైనా చంపు, ఇక్కడనే వాళ్ళే తీసుకెళ్ళి నరకంలో పెడతారు, జైల్లో పెడతారు. జైలు చాలా భయంకరంగా ఉంటుంది. శిక్షలు అనుభవించాలి. నీ ఇంటి వాళ్ళతోనే నీకు అపాయము, నేనే రప్పిస్తానంటున్నాడు. ఎవ్వలో కాదు, రప్పించేది ఎవరు? దేవుడే. దేవుడు రప్పించినాక తప్పించేటోడు ఎవడైనా ఉంటాడా? కాపాడేవాడే కథం చేస్తే తప్పించేటోడు ఎవడైనా ఉంటాడా? ఇక నిన్ను దేవుడు కూడా కాపాడని అంటారు. చూసినరా కొంతమంది. దేవుడు కూడా ఎందుకు కాపాడడు అని అంటే వాడంత నీచమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త సుమా. నీ ఇంటి వాళ్ళే నువ్వు మురుస్తున్నావా నా కొడుకని, నీ కొడుకే నిన్ను చంపే రోజు వస్తుంది. చంపుతాడు కూడా, మానసికంగా చంపుతాడు, ఆర్థికంగా చంపుతాడు. నీకున్న డబ్బులన్నిటి నీకున్న డబ్బులన్నీ దోసేసి వేషల పాలు చేస్తాడు. నీకున్న భూములన్నీ అద్దురా దండం పెడతారా, అద్దురా అని అన్న కూడా వాడు అన్ని దోసేసుకుంటాడు. ఇదంతా భరించలేక అని మీదకి వెళ్తావు, వాడు 2 పెట్లు పెడితే నువ్వు పుట్టుకున్నది అత్తవు సప్పు చేయకుంటావు. అవునా కాదా? ఈరోజు నీ కన్న బిడ్డలను చూసి నువ్వు ముర్తనవా? నీకు తెలుసా, నువ్వు ఒకవేళ నువ్వు మంచి వ్యక్తివి అయితే మురువు, కానీ నువ్వు మంచి వ్యక్తివి కాలేదు అంటే భయపడుతూ బతుకు. ఏ రోజైనా వీళ్ళతో నాకు అపాయం ఉంటుందని, ఏ రోజైనా వీళ్ళతో నాకు అపాయం ఉంటుంది, ఏ రోజైనా నా పాలెలతో నాకు అపాయం ఉంటుంది, ఏ రోజైనా నా అన్నదమ్ములతో నాకు అపాయం ఉంటుంది, ఏ రోజైనా నా కడుపున పుట్టిన వాళ్ళతో నాకు అపాయం ఉంటుంది. నీ తోడ పుట్టినోళ్ళే నిన్ను చంపడానికి వెనకాడనటువంటి దుర్దినాలు రాబోతున్నాయి. ఎందుకు చంపుతారు ఇప్పుడు చెప్పండి? ఒకవేళ వాడు కొత్తగా క్షేమను పంట కోసేటోడైతే, కీడు విత్తటోడైతే ఇప్పుడు విత్తుతాడు, ఇది చేస్తాడు. రేపు వాడు కూడా ఆ పంట కోస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2, ఇంకోటి ఏం తెలుసా? నీ భార్యను వేరేటోనికి అప్పగిస్తా అని అన్నాడు. ఒకటి దీని మీద కామెంట్ చేశాడు. యెహోవా దేవుడు అట, మనం దేవుని ఆ యెహోవా దగ్గర పోదాంపా, వాళ్ళ భార్యలను తీసి మనకి ఇస్తారట, మనం ఏలుకుందాంపా అని దేవునికి విరోధంగా మాట్లాడిన కొందరు ప్రబుద్ధులు ఉన్నారు, దుర్మార్గులు. రేపు వాళ్ళ పంట కోస్తారు. హల్లెలూయా. నరునితో పెట్టుకో, క్షమిస్తాడు దేవుడు, కానీ దేవునితో పెట్టుకోకు, ఇక నీకు క్షమాపణ లేదు, దొరకదు. నీచమైన హీనమైన సౌరు. ఇప్పుడు నీకు బలం ఉన్నది, అధికారం ఉన్నది, డబ్బు ఉన్నది, ఈరోజు నీకు అహంభావం ఉన్నది, కండలు ఉన్నాయి, ధనబలం ఉన్నది, అంగబలం ఉన్నది, అర్ధబలం ఉన్నది. ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు, రాచరికము లేదా అధికార బలము, మదము, వ్యామోహములు ఉన్నాయి, నడుస్తున్నాయి. కానీ రేపు ఒక రోజు ఉంది, నువ్వు నీ వయసులో నీకు ఒక ముసలితనం అంటూ ఒకటి ఉంటుంది. ఆ రోజు యుద్ధం అనేది ఏంటిదో నీకు అర్థమవుతుంది, అలాంటి వానికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఒకని భార్యను ఒకడు కూడుచున్నాడు అని అంటే, వీని భార్యతో ఇంకొకటి పోతున్నాడంటే, అయ్యో పాపం అని నువ్వేమి ఏడ్చి కన్నీరు గారవకు. కారణం ఏంటో తెలుసా? గతంలో వీడు వేరొక భార్యను చేరదీసిండు కనుకనే ఈరోజు వీని భార్య ఇంకొకని వశం అవుతుంది. ఇవన్నీ మనం గ్రహించాం, తత్వం తెలుసుకోవాలి మనం. తత్వం అంటే గతంలో ఏదైతే మనం చేసినామో దానికి సంబంధించినటువంటి కీడు చేస్తే కీడు కోత్తము, మేలు చేస్తే మేలు కోత్తము. మేలు విత్తనాలు విత్తితే మేలు పంట కోస్తాము, కీడు విత్తనాలు విత్తితే కీడు పంట కోస్తాము. హల్లెలూయా. అందుకే ఈరోజు ఇగో పలానోని భార్య పలానోనితో వెళ్తూ ఉన్నది, పలానోనితో లేచిపోయింది, లేదా పలానోనితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నది, పలానోని ఉంచుకున్నది అని అంటే మీరేమి జాలి పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే గతములో వీడు చేసిందో వీని తల్లిదండ్రులు చేసింది వాని పిల్లల మీదకి కూడా రావాలి కదా, లేఖనానుసారం రావాలి కదా. దేవుని వాక్యం ఎవరిని విడిచిపెట్టదు బిడ్డ అని చెప్తున్నా. నువ్వు కాదు, నేను కాదు, భూమి మీద పుట్టిన ఏ నరుణ్ణి విడిచిపెట్టదు. జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు నిస్సందేహంగా చెప్తూ ఉన్నాడు, భయం లేదు. ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఒక్క రాజు దగ్గరికి వచ్చి నువ్వు ఎవనివైతేంద్ర భయ్, హల్లెలూయా,
నువ్వెవనికి పెద్ద? దేవునికి పెద్ద కాదు కదా. ఒక రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అరే నీ భార్యలను తీసి వేరొకనికి అప్పగిస్తాను అని అంటున్నాడు. ఇక్కడ ప్రవక్త వచ్చి ప్రవచిస్తూ ఉంటే రాజు గడ్డ వణికిపోతున్నాడు. రాజుకు ముచ్చెమటలు పుట్టినాయి. రాజు కుప్పగూలిపోతున్నాడు. ఏమండి? హల్లెలూయా. దేవుని వాక్యం ఎవనికి భయపడదు. ఆయనే హీరో. హల్లెలూయా. ఆయనే నిజమైన దేవుడు. ఆయన చెప్పుచున్న మాట తప్పకుండా నెరవేరుతుంది. కానీ ఇంకొకటి ఎట్లా చెప్తున్నాడు తెలుసా? నీవు ఊరియా భార్యను అంతఃపురంలోకి తీసుకొని వచ్చి రహస్యంగా నీవు ఎవరికి తెలవకుండా ఆమెను గూడినవు కదా. ఓ రాజా, దావీదు మహారాజా, నువ్వు గుర్తుపెట్టుకో, నీ భార్యలను అప్పుడు దగ్గర ఎవరు ఉంటారో వాళ్లకు నేను చేరదీసి ఇచ్చేస్తా. అంతేకాదు, నువ్వు రాత్రి అందో లేకపోతే ఆ గదిలో ఉంచి నువ్వు రహస్యంగా ఎవరికి తెలియకుండా చేసినావు. కానీ 12వ వచనంలో ఏమంటున్నాడు? పగటి అందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేసితివి కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయింతున్నా నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పిల్లలు, నీ భార్యలు రహస్యంగా కాదు. ఈరోజు కొంతమంది భర్తలకు తెలుసు భార్యలు వేరేటోన్ని ఉంచుకున్నారని, వేరేటోనితో వెళుతున్నారని, ఆ అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని భర్తకు తెలుసు. వాడు ఏం చేయడు, వాడు ఏం అనడు ఆమెను. ఎందుకన్నాడు తెలుసా? అంటే వీడు చచ్చిపోతాడు. ఎందుకంటే తెలియకుండా చేస్తలేరు కదా. తెలిసి పోతున్నా నేను, బిడ్డ నువ్వు జాగ్రత్త, నువ్వేమన్నా అంటివి నిన్ను లేపేస్తా, కథం, నువ్వు నాకు అవసరం లేదు, ఉంటావా సపోర్ట్ చేయకుండా, లేకపోతే నీ పని ఏదో నువ్వు చూసుకో, కానీ నన్ను పోవద్దంటే మాత్రం బాగుండదు. అంటే వానికి తెలిసి. ఈరోజు ఎంతమంది పురుషులకు తెలిసి వాళ్ళ భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటలేరండి? వాళ్ళు ఎందుకు చూస్తూకుంటానంటే వీళ్ళు ఒకని భార్యలను కూడా అలా చేశారు. వాళ్ళు రహస్యంగా చేశారు. బట్ ఇప్పుడైతే దేవుడు అందరు చూస్తుండగా బహిర్గతంగా పగటి వేళ చేయిస్తూ ఉన్నాడు ఆ పాపాన్ని. దేవుడు ఊరుకోడండి. దేవుని తప్పు పట్టాలని మనము చూడకూడదు. దేవునికి స్తోత్రం. ఈ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే తిరిగి మళ్ళీ ఆదివారం మనం కొనసాగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇక్కడ దావీదు రాజు అయినప్పటికీ కూడా ఆ చెప్పిన నాతాను ప్రవక్తను ఏమనక భయపడిపోతూ ఉన్నాడు. అందుకే దైవజనుడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. హల్లెలూయా. నువ్వు ఇవాళ ఇంట్లో, రేపు మంటలు ఇవ్వాలి, ఇక్కడ రేపు ఎక్కడో నాకు తెలియదు. ఎప్పుడు మనం కలిసిమెలిసి ఉంటామో, ఎప్పుడు విడిపోతామో మనకు తెలియదు. ఎన్ని రోజులు ఈ మందిరంలో ఉంటామో, ఎన్ని రోజులలో ఈ మందిరాన్ని ఇడిచిపెట్టిపోతామో, లేకపోతే జీవితకాలం ఉంటామో ఉండమో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలిసినా తెలియకపోయినా దైవజనుడు ఎవరికి భయపడక చెప్పేవాడే నిజమైన దైవ సేవకుడు. హల్లెలూయా. నిన్ను చక్కదిద్దడానికి, నిన్ను సరిచేయడానికి, నీ బ్రతుకును దిద్దడానికి మాత్రమే ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, దావీదు బాయ్ వెళ్ళిపోతున్నా. కానీ ఇంకొక మాట ఏంటో తెలుసా? ఇప్పుడు ఊరియా భార్య అయినటువంటి బత్షెబాకు నువ్వు గర్భమైంది కదా, ఆమెకు బిడ్డ పుడతాడు. వాడు పుట్టిన తర్వాత యెహోవా వాడిని ఖచ్చితంగా మొత్తుతాడు, వాడు చచ్చిపోతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా 14-15 వచనాలు, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. పాపం వలన వచ్చు జీతము మరణం. తప్పించుకోలేరు, చచ్చిపోతారండి. చాలామంది ఆత్మీయంగా కూడా చచ్చిపోతున్నారు. ఇప్పటికీ ఏం చేయాలో తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయినారు. దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు గంతే ఉంటాడు, దేవుణ్ణి నమ్మిన కూడా గంతే ఉంటాడు. ఇది దేవుని నమ్మినోళ్ళకే ఇట్లుంటుందా, నమ్మనోళ్ళకి ఇట్లుంటుందా అంటే, నువ్వు నమ్మినా ఉంటుంది, నమ్మకపోయినా పద్ధతి ఇదే. వాడు దేవుని నమ్మినా నమ్మకపోయినా వానికి ఇదే గతి పడుతుంది. నమ్మినా మనకు కూడా అట్లనే చేస్తే ఇదే గతి పడుతుంది. తప్పకుండా నీ ఇంటిలో మొట్టమొదటిది ఏంటిది నీ పాపానికి ఫలితం ఏంటిది? మొట్టమొదటిది, నీ బిడ్డ నిశ్చయముగా చచ్చిపోయిండు. ఉపవాసాలుండి బ్రతికించుకుందాం అనుకున్నాడు. ఉపవాసాలుండి ఆ బిడ్డను బ్రతికించుకుందాం అనుకున్నాడు. కానీ వాడు బ్రతకలేదు. యెహోవా వాణ్ణి మొత్తినందున అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఉన్నదా? 18వ వచనంలో 7వ దినమున బిడ్డ ఏమైపోయిండు? చచ్చిపోయిండు.
7వ దినమున చనిపోయి 7 దినాలు ఉపవాసాలు ఉన్నాడు బిడ్డను బ్రతికించుకుందామని. ఇప్పుడు చూడండి, క్షయమని అంటే రోగం అనే పంట స్టార్ట్ అయింది. చాలా మందికి రోగాలు ఉంటాయి, చాలా మందికి వ్యాధులు ఉంటాయి. అవి ఓ రోగం పోతే ఓ రోగం వస్తుంది, ఓ వ్యాధి పోతే ఇంకో వ్యాధి వస్తుంది, ఓ రుగ్మత పోతే ఇంకో రుగ్మత వస్తుంది, ఓ టెన్షన్ పోతే ఇంకో టెన్షన్ వస్తుంది. అవి ఓటి పోతే ఓటి, కీడు వెంట కీడు, కీడు వెంట కీడు, అది వస్తూనే ఉంటుంది. ఇక అది ఫ్లో, దాన్ని ఆపగలిగిన వాడెవడు లేడు. మొట్టమొదటి పనిష్మెంట్ ఏంటో తెలుసా? మొట్టమొదట నాతాను ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, నిశ్చయముగా నీ బిడ్డ చచ్చిపోతాడు నాయన, ఇది జాగ్రత్త, ఇక నుండి నీ ఇంటిలో యుద్ధాలే, ఇక నుండి నువ్వు ఈ చెడుతనమును దేవునికి భయపడక అన్నాడు కదా. అక్కడ నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి నువ్వు చెడుతనం చేసినందుకు మొట్టమొదట ఎవని భార్యనైతే తీసుకున్నావో అలాగే నీ భార్యలు కూడా ఒకనికి అప్పగించబడతారు. ఇప్పుడు నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చిపోతుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. మొట్టమొదటి పనిష్మెంట్ దావీదు చూశాడు. 8 రోజుల తర్వాత దావీదు బిడ్డ చనిపోయాడు. హల్లెలూయా, గట్టిగా చెబుదామా? హల్లెలూయా. చనిపోయాడు. స్టార్ట్ అయ్యింది. నువ్వు తప్పు చేసి, నువ్వు పాపం చేసి మర్చిపోతావేమో, క్షణిక ఆనందం పొంది మర్చిపోతావేమో, క్షణకాలము సుఖపడి నువ్వు మర్చిపోతావేమో, క్షణకాలము ఒకని నోరు కొట్టి వానికి రావలసినది తీసుకొని నీ పిల్లలకు పెట్టి కొంతకాలము ఆనందిస్తావేమో, భూములు గుంజుకొని, జాగలు గుంజుకొని, ఆస్తులు గుంజుకొని, ఇండ్లను గుంజుకొని నీ పిల్లలకు ఇస్తున్నావేమో, కొంతకాలమే నీ సంతోషం, కొంతకాలమే నీ ఆనందం. కానీ స్టార్ట్ అయింది అన్న సంగతి నీకు అర్థమయ్యే లోపు నష్టం బాగా జరిగిపోతుంది. అందుకే దేవుడు మర్యాదగా చెప్పిండు, నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు. హల్లెలూయా. నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు. ఏది నీకు అద్దు, ఏదైతే దేవుడు నీకు ఇచ్చిండో అదే నీకు కావాలి తప్ప, దేవుడు నీకు అనుగ్రహించింది కావాలి తప్ప నీ పొరుగు వానిది ఏది నాకు వద్దు అని అనాలి. పొరుగు వాని దేన్ని ఆశించకు. వానికి ఎన్నైనా ఉండని, చూసి సంతోషపడు, చూసి ఆనందపడు. నాకు లేనిది వాళ్ళకు ఉన్నదని ఆనందపడు, నాకు లేనిది వాళ్ళకు ఉన్నందుకు చూసి సంతోషపడు. కానీ నీ మట్టుకు నువ్వు మాత్రము ఆశించకు. నీ రెక్కల కష్టార్జితమే నీకు చెందుతుంది. నువ్వు కష్టపడి సంపాదించిందే నీకు చెందుతుంది. కానీ నువ్వు మోసం చేసి సంపాదించింది ఏది ఏనాడు నీకు చెందదు. ఎందుకంటే ఆ పంట కోయడానికి నువ్వు సిద్ధంగా ఉండకు. ఒకటి మొదలు పెట్టి ఇడిచిపెడతా. దేవునికి స్తోత్రం. రేపు ఆదివారం 13వ అధ్యాయం 1వ వచనములో చూడండి. ఇప్పుడు స్టార్ట్ అయింది, మొట్టమొదట బిడ్డ చనిపోయాడు. ఓకే, ఇప్పుడు రెండో విషయాన్ని మనం చూద్దాం. 2 సాముయేలు 13వ అధ్యాయము 1వ వచనము. తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతి అగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఫలితం స్టార్ట్ అయిందా? అర్థమవుతుందా? దావీదు కడుపున పుట్టినటువంటి కుమారుడు, దావీదు కడుపున పుట్టిన కుమార్తె, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఈ అభిషాలోమునకు తామారు అనే ఒక చెల్లెలు ఉంది. అభిషాలం ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. తామారు ఎవరి కుమార్తె? దావీదు కుమార్తె. దావీదు కుమార్తెను ఎవరు మోహించిండ్రు? ఇక్కడ అమ్నోను మోహించిండు. అమ్నోను ఎవరు? దావీదు కుమారుడు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసినావా? అంటే ఏదైతే విత్తనము విత్తినవో ఆ పంట నువ్వు కోస్తావు అన్నది ఇక్కడ స్టార్ట్ అయింది. మొట్టమొదట తన బిడ్డను పోగొట్టుకున్నాడు. రెండవది తన గర్భమున పుట్టిన ఇద్దరు కొడుకు బిడ్డనే ఏమైందో తెలుసా? ఆ బిడ్డ సౌందర్యవతి. ఆయన కడుపున పుట్టినటువంటి తామారు అనే ఒక బిడ్డ ఉన్నది దావీదుకు. ఆమె సుందరవతి, సౌందర్యవతి అయి ఉండగా ఆ చెల్లెను ఈ అన్న మోహించిండు. చెల్లెను అన్న మోహించిండు. పాపం స్టార్ట్ అయిందండి. పాపము స్టార్ట్ అయింది. దేవుడు దాచుకోక దీన్ని ఎందుకు రాయించిండంటే ఈరోజు సమాజానికి బుద్ధి జ్ఞానము రావాలని. మీకు తెలుసా? మీకు సత్యం చెప్తా.
నేను పేదవాళ్ళలో కానీ పెద్దలలో కానీ గొప్ప వాళ్ళలో కానీ నేను చూస్తున్నా. ఈరోజు మన అరచేతిలోనే మనకు అన్నీ కనిపిస్తున్నాయి. ఒకడు ఏం చేశాడట, ఒక కుమార్తెను పెళ్లి చేసుకున్నాడట, సొంత కుమార్తెను. చూసిర్రా మీరు? చూడలేదా? నేను చూపెట్టిన కొందరికి. సొంత కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. సొంత అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నారు. సొంత తల్లి కొడుకును పెళ్లి చేసుకున్నది. ఇవి జరుగుతున్నాయా లేవా? దేవుడు ఏదైతే చెప్పిండో, ఏదైతే రాసి పెట్టిండో అది ఇప్పుడు ఈ లోకములో జరుగుతున్నది. ఇదంతా శాపానికి ఉన్నది, ఇదంతా పాపానికి, ఇదంతా నాశనానికి ఉన్నది. కలియుగాంతం ఉన్నది. కలియుగం సర్వనాశనం అయిపోతుంది చెప్తున్నా నేను. ఈ పాపం అంతా ఉన్నది ఇప్పుడు లోకంలో. నీ కంటికి కొన్ని కనిపించకపోవచ్చు, చాలా ప్రతి ఇంటిలో పాపము జరుగుతున్నది. ప్రతి ఇంటిలో చాలామంది దుష్కామ క్రియలు చాలామంది చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటిలో ఈ పాపాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, తల్లి కొడుకులు పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇంత నీచమైన స్థితికి వాళ్ళు ఒడుగడుతున్నారు అని అంటే, వారు ఆ పాపాన్ని వాళ్ళు ఆస్వాదించి ఉన్నారు. వావి వరుసలు లేకుండా విచ్చలవిడి వ్యభిచారం వాళ్ళు చేసి ఉన్నారు కనుక ఈరోజు స్టార్ట్ అయింది. దావీదు కడుపున పుట్టినటువంటి దావీదు కుమార్తె మీద తన కొడుకే కన్నేసిండు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తన కొడుకే కన్నేసిండు. అంతకుముందుకి జమ్మిగుంట ప్రాంతంలో మనం ఇక్కడనే ఎవడు చూసినాం, ఎవడో సొంత బిడ్డకే గర్భం చేసిండు. వాడు స్టేట్మెంట్ కూడా వచ్చింది, సొంత బిడ్డకు గర్భం చేసింది. చాలా జాగ్రత్తగా మనము లేఖనాలను పరిశోధించాలి. మనం ఎంత పవిత్రంగా ఉండాలో ఇప్పుడు అర్థమవుతుందా? ఎంత పరిశుద్ధంగా ఉండాలో అర్థమవుతుందా? ఎంత నీచమైన కార్యాలు లోకంలో జరుగుతున్నాయో మీకు ఇప్పుడు అర్థమవుతున్నదా? మీరు నమ్మి అన్నజల్లను ఒకటే రూమ్లో పెడతారు. వాళ్ళకు కొన్ని పడక గదులు ఉంటాయి. తల్లిదండ్రులకు డబుల్ బెడ్రూమ్ ఉంటుంది అనుకో, త్రిబుల్ బెడ్రూమ్ ఉంటుంది. తల్లిదండ్రులకు ఒక బెడ్రూము, అన్నజల్లకు ఒక బెడ్రూము, ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకు బెడ్రూమ్. ఇప్పుడు ఈ బెడ్రూమ్లో వాళ్ళు ఏం చేస్తారు? అన్నజల్లంలో ఏం చేస్తారు తెలుసా మీకు? ఎవరి పాపానికి దయ లేదు, దాక్షిణ్యం లేదు, కరుణ లేదు, కటాక్షం లేదు. పాపానికి వావి వరుసలు అనేటివి లేవు. ఏమండి, వాళ్ళు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక చెడు వ్యామోహం వాళ్ళకు కలిగి ఉండవచ్చు. వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు కలిసి తిరగవచ్చు. వాళ్ళు కలిసి పాపము చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు చెల్లెకో లవర్ ఉంటుంది, అన్నకో లవర్ ఉంటాడు, అక్కకో లవర్ ఉంటుంది, బావకో లవర్ ఉంటుంది. ఎందుకు? వీళ్ళే సెట్ చేస్తారు. ఈ అన్న సెట్ చేస్తాడు చెల్లెకు, అరే వాడిని నువ్వు లవ్ చేస్తున్నావని అని చెప్పేసి అడుగుతాడు చెల్లెని. అంటే ఏడంటారు, అవునన్నా నేను ఆయన లవ్ చేస్తానంటే, ఓకే రైట్. అంటే నువ్వు ఫలానా లవ్ చేస్తాను కదన్నా, ఓకే రైట్, దాన్ని రమ్మని అది వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయినారు? ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనేటికి ఇది తప్పు కాదు అనే రీతిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అరే వాని చెల్లెని వీళ్ళు లవ్ చేసినప్పుడు నీ చెల్లెని ఇంకొకడు లవ్ చేస్తున్నాడు, వాని చెల్లెని ఇంకొకడు లవ్, అంటే పాపం అనేది చైన్ సిస్టమ్ లాగా వస్తూ ఉన్నది. ఓకే, ఇప్పుడు దావీదు చేసిన పాపానికి దావీదు పంట కోస్తున్నాడా లేదా? కోస్తున్నాడు. ఇంకా ముందు ఏం జరిగిందో మనము ఆదివారం రోజు ఇంకా మనం ముందుకెళ్ళి ఆయన జీవితంలో జరిగిన యుద్ధాలు ఏంటియో మనము తెలుసుకుందాం. దేవుడు కొన్ని మాటలు మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఓకే, మనందరము లేచి నిలబడదాం. ఈ అమావాస్య రోజున తండ్రి అయిన దేవుడు మనకు ఒక భయాన్ని పుట్టిస్తున్నాడు, మనకు ఒక భక్తిని పుట్టిస్తున్నాడు, ఒక నీతిని నేర్పిస్తున్నాడు, ఒక యథార్థతను నేర్పిస్తున్నాడు, దేవుని యందు ఎలా జీవించాలో నేర్పిస్తూ ఉన్నాడు. ఏ విత్తనము నాటితే ఏ పంట కోస్తావో అది నీకు అర్థమయ్యే రీతిగా చెప్తూ ఉన్నాడు. క్షయం అనే పంట కోస్తావా, ఆత్మ జీవం అనే పంట నువ్వు కోస్తావా, నువ్వు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని బిడ్డ, కన్నులు మూసుకో, దేవునికి స్తోత్రం. భయపడు. నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ పిల్లల మీదకి, వంశం మీదకి వెళ్ళిపోతుంది. నువ్వు చేసిన పాపం నీతో ఆగదు, నీ పిల్లల మీదకి వెళుతూ ఉంది. ఈరోజు దావీదు చేసిన పాపం ఆగలేదు, నిష్కారణంగా బిడ్డ చచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు, తన పిల్లలే, తన కడుపున పుట్టినోళ్ళే ఒకరినొకరు మోహించుకొని పాపం చేసేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. తన సొంత చెల్లెనే మానభంగం చేసేటువంటి అన్న తన ఇంటిలోనే తయారయ్యాడు. తన కొడుకే తన బిడ్డను మానభంగం చేసినటువంటి
అనేటువంటి ఒక దుష్కామ క్రియ తన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నా ఏం చేయాలని నిస్సాయ స్థితిలో ఉండిపోయినటువంటి ఆ రాజు పరిస్థితి నీకు రావద్దు అని అనుకుంటే జాగ్రత్త సుమా, జాగ్రత్త. నువ్వు తీసుకోబోయే నీ ఇంటి మీద ఒక కన్నేసించు, నీ ఇంటి మీద ఒక కన్నేసించు, నీ పిల్లల మీద ఒక కన్నేసించు, నీ యొక్క నీ పరివారం మీద ఒక కన్నేసించు, నీ స్థితిగతుల మీద ఒక కన్నేసించు. నీ ఇంటిని పరీక్షించు, నీ ఇంటిని పరిశోధించు, నీ ఇంటిని పరిశీలించు. ఏం జరుగుతుంది నీ ఇంట్లో? ఏం జరుగుతుంది నీ ఇంట్లో? ఏ పాపం జరుగుతుంది నీ ఇంట్లో? నీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? ఎవరితో ప్రయాణం చేస్తున్నారు? ఎవరితో ఉంటున్నారు? ఇప్పుడు నువ్వు ఆలోచించకపోతే ఘోరమైన పంట నువ్వు కోయాల్సి వస్తుంది. ముందు నువ్వు వెనక వైపు తిరిగి గతంలో నువ్వు చేసిన దోషాలున్నాయి, గతంలో నువ్వు చేసిన పాపాలున్నాయి, గతంలో నువ్వు చేసిన మానభంగాలున్నాయి, గతంలో నువ్వు చేసిన నరహత్యలున్నాయి, గతంలో నువ్వు చేసిన మోసాలున్నాయి, గతంలో నీ పొరుగు వారిని ఆశించిన విషయాలున్నాయి. వాటి పంట కోస్తున్నావేమో. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. ఆలోచించు దేవుని బిడ్డ. నీ ఇంటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? నీ ఇంట్లో నీ పిల్లలు, నీ ఇంటి వారితో నీకు అపాయం ఉన్నది. నీ ఇంటి వారితోనే నీకు అపాయం ఉన్నది. నీ పిల్లలు నీ మీద లేచి నిన్ను చంపేరు అటువంటి ఆలోచన చేస్తున్నారు. తెలుసా నీకు? ఆస్తుల కోసం నిన్ను చంపచ్చు, డబ్బు కోసం చంపచ్చు, ఒకవేళ వెండి బంగారాల కోసం నిన్ను చంపచ్చు. ఆలోచించు. గత్యంతరం లేదు. దీనికి పరిష్కారం ఏంటిదని ఒకసారి ఆలోచించు. తిరిగి దేవుని యొద్దకు నువ్వు రా. తిరిగి యేసయ్య దగ్గరికి త్వరగా నువ్వు రా. ఇంకా పంట కోయక ముందే, క్షయమను పంట, రోగమనే పంట, వ్యాధి అనే పంట నువ్వు కోయక ముందే, నాశనం అనే పంట కోయక ముందే, నీ ఇంటిలో యుద్ధాలు స్టార్ట్ కాకముందే, నీ ఇంటిలో మరణాలు స్టార్ట్ కాకముందే, నీ పిల్లలను నీ భార్యలను తీసివేయడానికి ఇయ్యక ముందే నువ్వు రా. వచ్చి సాగిలపడి దేవుని ఎదుట నమస్కారం చేసి నిన్ను నువ్వు తగ్గించుకొని, రొమ్ము కొట్టుకొని, ఏడ్చి, అంగలార్చి, కన్నీరు గార్చి నీ పాపము నిమిత్తమై పశ్చాత్తాపపడు. ఒకవేళ దేవుడు నీ మీద దయ చూపి నిన్ను కటాక్షించునేమో, నీపై దయ చూపునేమో. అధికార దాహంతో మోసం చేస్తున్నావా? నీ కిందున్నటువంటి సేవకులను మోసం చేస్తున్నావా? నీ కిందున్న పనివారిని మోసం చేస్తున్నావా? నువ్వు పైవాడిగా ఉండి ఇతరులను దోసుకుంటున్నావా? నీకంటే పైవాడు ఒకడున్నాడు, జాగ్రత్త. ఆయనకు నువ్వు భయపడకపోతే నువ్వు సరైన నాయకునిగా, నాయకురాలుగా ఉండలేవు. సరైన యజమానునిగా, యజమానురాలుగా నువ్వు ఉండలేవు. సరైనటువంటి ఆత్మీయ తల్లిగా, తండ్రిగా నువ్వు ఉండలేవు. నీ పిల్లలకు యథార్థమైన తల్లిదండ్రులుగా మీరు ఉండలేరు. రండి, సాగిలపడదాం, దేవదేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధాత్మదేవా, కృపగల తండ్రి, యేసయ్యా నీకు మహిమ కలుగునుగాక. మనుష్యుడు దేనిని విత్తునో అదే పంట కోయునని ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడి సెలవిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యం విన్న వారందరూ తమ హృదయములను అయ్యా నీ వైపు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి సాగిలపడి నీ సన్నిధానములో గోజాడే కృప అనుగ్రహించమని, అందరి జీవితాల్లో ఒక నూతన మార్పును అనుగ్రహించమని, ఈ సంఘ సాహసములో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ వాక్యము విని చూస్తున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క భయము, నీ యొక్క వణుకు పుట్టించమని, మేము భీతిల్లి భయపడి ఏ పాపము చేయకుండా యథార్థముగా నీ సన్నిధానములో ఉందుముగా కని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనందరము పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణ అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న మనకు, మన సంఘ సావాసములను ప్రతి ఒక్క కుమార్తెకు, కుమారునికి సదాకాలము ఈ వాక్యం విని చూసిన వారికి కూడా తోడై ఉండునుగాక. ఆమేన్.